కడప జిల్లా కమలాపురం నగర పంచాయతీ పరిధిలోని రోడ్డు ప్రాంతంలో వరుస దొంగతనాలు జరుగుతుండటంతో స్థానిక కాలనీ ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నారు. మాచిరెడ్డిపల్లె రోడ్డు నివాసి మురళి అనే రైతు తనకు చెందిన పొలంలో కూరగాయల సాగు చేసి జీవనం సాగిస్తున్నాడు. అయితే ఇటీవల గుర్తు తెలియని దుండగులు అతని పొలంలో ఉన్న 25,000 రూపాయల విలువైన ముఠాను చోరీ చేశాడు. చేతికి వచ్చిన పంట పాడవుతుందన్న ఆందోళనతో మళ్లీ 15,000 రూపాయలు అప్పు చేసి మోటారును బిగించుకోవాల్సి వచ్చింది. దీంతో చాలా నష్టం వాటిల్లిందని రైతు మురళి ఆవేదన వ్యక్తం చేశారు. వరుస దొంగతనాలపై పోలీసుల నిర్లక్ష్య వైఖరిపై మండిపడుతూ తక్షణమే గస్తీ ఏర్పాటు చేసి దుండగులను పట్టుకుని న్యాయం చేయాలని కోరుతున్నారు. నేను ఈ మాచిరెడ్డిపల్లి రోడ్డులో ఉన్నా మట్టికి చెట్టు బండి చెట్టు వేసుకుంటే మోటార్ తెచ్చి పెట్టుకున్నా 12,000 కొనుక్కొచ్చి దాన్ని శనివారం రాత్రికి మట్టికి చెట్టు బండి చెట్టు వెనకాలిపోతున్నాయి. మళ్ళీ 20,000 పెట్టి మళ్ళీ సబ్బాస్ మోటార్ తెచ్చుకున్నా. నేను బీదవాడిని సార్, నేను కూలి పని చేసుకున్నాను, నాకు న్యాయం చేయండి సార్. నా పేరు నారాయణ, మా కమలాపురం కడప జిల్లా కమలాపురం నగర పంచాయతీ మాజిరిపల్లె రోడ్డు వీధిలో నివాసం ఉంటున్నాము. మేము గత 10 రోజుల నుండి దొంగతనాలు ఎక్కువ మా వీధిలో ఎక్కువ జరుగుతున్నాయి. 10 రోజుల నుంచి 4 మోటార్లు దొంగలించబడినాయి. పోలీసులు కూడా నిన్న మా మోటార్ దొంగలించబడి ఉంటే కంప్లైంట్ ఇచ్చాము పోలీసు అధికారులకు, కానీ ఇంతవరకు ఏమి ఎంక్వైరీ కూడా ఏం రాలేదు. దయచేసి ఉన్నతాధికారులను చర్య తీసుకొని ఈ దొంగతనాల మీద అరికట్టాలిగా మేము కోరుతున్నాము.